హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? సో నేనైతే ఊర్లో ఉన్నాను కాబట్టి పెట్టలేకపోయాను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ. సో వచ్చేసాను అన్నమాట ఈరోజు వచ్చేసి వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను మీకోసం, మీ అందరి కోసం. మీరు అందరు చూస్తున్నారు కదా నా వీడియోస్, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. వన్ బై వన్ వదులుతూ ఉంటాను అనమాట. మీరు మిస్ కాకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా విలేజ్ అనమాట, మా అత్తగారు ఊరు. చూసారా ఎంత అందంగా ఉందో పల్లెటూరు. పల్లెటూరు అంటేనే కొంచెం అందం కదా. సో నైట్ 11:30కి బయలుదేరాం అనమాట. సో వచ్చే లోపల 12 అలా అయింది. ఇది మార్నింగ్ అనమాట. సో ఇది అక్కడ ఊరు అనమాట. ఊరిలో మా ఇల్లు అనమాట. ఓకేనా. మా తోడుకోడలు, మా బావగారు లేరు, ఊరెళ్ళున్నారు. పండగ కంటేనే కోడి పందాలు కదా. సో అక్కడికి వెళ్ళిపోయినారు అందరూ, మా వారు, మా బావగారు. ఊర్లో చాలామంది వెళ్ళిపోయినారనమాట. సో కోడి పందాలకి అటు సైడ్ అయితే లేడీస్ వెళ్తారు, ఇటు సైడ్ మనం వెళ్ళాం కదా. సో మనకి ఇక్కడ పొంగల్ సెలబ్రేషన్ అనమాట. ఊర్లో పొంగల్ తీస్తున్నారు. ప్రతి సంవత్సరం తీస్తారనమాట పొంగల్. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. విఐపి కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మా బావగారు ఉన్నారే, మా ప్రేమిల వాళ్ళ ఇల్లు కూడా అక్కడే, అలాగే మా పెదమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే. ఓకేనా. మా బావగారు ఉన్నారు. అందరినీ మార్నింగ్ లేపేసి అందరిని తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన కాపు అనమాట. సో అందరిని తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఎవరి కోసం అంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వస్తున్నారనమాట, ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గం కదా ఆమెడ. సో ఆమె పొంగల్ తీసింది కూడా మాతో పాటు. సో ఆమె కోసం వెయిట్ చేసి 2 hours తర్వాత వచ్చిందనమాట. మా బావగారు ఉన్నారే, 6 లోపల అందరిని తీసుకెళ్ళి ఆడ పడేశాడు. కానీ అంతమంది జనాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కూడా హ్యాట్స్ ఆఫ్, గ్రేటే కదా. కంట్రోల్ చేయడం, ఊరు కాపు అంటే మరి అలాగే ఉంటుంది కూడా. సో చూసారా ఇది అన్నమాట గుడి, టెంపుల్. ప్రతి సంవత్సరం కనుమకి ఇలా తీస్తారు. లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టున్నాను. ఇది సెకండ్ వీడియో అనమాట. సో ప్రతి సంవత్సరం నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను, కానీ ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఈరోజు పొంగల్ తీశాను. ప్రతిసారి మా తోడుకోవాలి అనమాట తీసేది, మా అక్కగారు. నేను ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను తీస్తున్నాను పొంగల్ని. ఓకేనా. బాగుంది. అలాగే మా ప్రేమిలనైతే చాలా మిస్ అయిపోయాం మేమంతా. మా ప్రేమిల రాలేదు. ఓకేనా. సో మా దివ్య, నాకు తోడుగా మా దివ్య ఉందన్నమాట. మా అక్క కూతురు, ఇంకో అక్క కూతురు, తను వచ్చింది. చూస్తే నా పక్కనే ఉంది చూసారా. ఇలాగా 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పొంగల్ పెట్టుకున్నాం అనమాట. చూపిస్తాను అందరినీ. సో ఆమె వచ్చింది, మాట్లాడుతూ ఉందన్నమాట. సో మేమైతే 3 రౌండ్లు తీస్తూ ఉన్నామన్నమాట గుడి చుట్టూ. పల్లెటూరు వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టం? పల్లెటూరు వాతావరణం అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా సెలబ్రేషన్స్ వీడియో కూడా ఉన్నాయన్నమాట. సో మా తోడుకోడలు చూసారు కదా, ఇందాక చాలా దాంట్లో పెట్టున్నాను, మీరు చూసుంటారో లేదో తెలీదు. ఓకేనా. చూసారా లేడీస్ అందరూ ఒకే దగ్గర కూర్చొని ఇలా పొంగల్. ఆ ప్లేస్ నిజంగా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అక్కడ. ఎందుకో నాకు తెలీదు, ప్రతి సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరం ఇంకొంచెం ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఇంకొంచెం గ్రాండ్గా వెల్కమ్ చేసి బాగా చేశారనమాట. మా పాప, తను మా అక్క కూతురు దివ్య. సో తను మా తోడుకోడలు అనమాట. పేరు చెప్పమంటారా? పేరు వచ్చి హైమావతి. సో నేను, సో తను వచ్చి మా అక్క ప్రేమిల వాళ్ళ అమ్మ, మా దివ్య. సో ఇక్కడ అందరూ ఉన్నారు ఒకే దగ్గర. చూసారా అందరం తీసేశాడు మా గిరిగాడైతే. సో రిలేటివ్స్ మొత్తం తీసేశారు. అక్కడ మా వదినలు వాళ్ళందరూ ఉన్నారనమాట. అందరం తీసేస్తాడనమాట వీడు, కెమెరామ్యాను. చాలా బాగుండింది వీడు తీసుకొని రావడం. ఇలాగా చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు కదా. సో అందరూ మా రిలేటివ్సే అనమాట. ఓకే, ఇంకేంటి సంగతులు? ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి. మత్స్యకారుల సెలబ్రేషన్స్ ఉన్నాయి, అది కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో పెట్టానమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఇలాగే చూస్తుండండి, సపోర్ట్ చేయండి. అందులో అయితే పిచ్చిగా ఎంజాయ్ చేసామన్నమాట. 6:30కి వెళ్ళి అక్కడ నిలబడితే 11:30 అలా అవుతుందన్నమాట. సో నాకైతే క్లాస్ ఉంది. మా పాప ఐస్ క్రీమ్ తెచ్చింది, ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను అనమాట. పర్లేదు ఐస్ క్రీమ్. ఓకేనా. సో చూసారా ఏ విధంగా ఎంటర్ చేశారు, మీకు చూపిస్తాను, వినండి సౌండ్.
బాగున్నాయి కదా! ఆ తప్పెట్లు తాళాలతో ఎంత బాగుండిందో కదా! సో, మా బావగారు అనమాట, ప్రేమిల వాళ్ళ నాన్న. ఇంకో ఆయనొచ్చి మా అన్న అనమాట, మా పెద్దమ్మ కొడుకు. సో, వాళ్ళందరూ మేకపోతుని బలివ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో, అది నేను అన్ని వీడియో తీయలేదు, నేను పెట్టలేను. చూసారా? అంటే ఊరికి ఒక మేకపోతు, ఇంటికి ఒక కోడిని కోసారనమాట. చూసారా? పొంగల్ పెట్టి కోడిని కోసారు. సో, అందరూ తర్వాత అగ్నికి ఆహుతి చేశారు. కొన్ని అంటే పూజలు చేశారనమాట. 1 అయింది, మ్యాక్సిమం 1 అయింది. అప్పుడు వెళ్ళి వండుకొని తినాల్సి వచ్చిందనమాట. సో, చూసారా? అందరూ జెంట్సే టెంకాయలు కొడుతున్నారు. ఎంత బాగున్నారో అందరూ, పంచులు కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని. చూసారా? అది విలేజ్ వీడియో అనమాట. సో, ప్రతి సంవత్సరం వెళ్తున్నాను, ఈ సంవత్సరం కూడా అలాగే వెళ్ళాను. సో, తర్వాత మేము మురుకులు కాల్చుకున్నాం అనమాట. మా ఇంట్లో మా తోడుకాడలు, నేను, మా పాప, అలాగే మా దివ్య కూడా ఉంది. దివ్య నేను ఫేస్ చూపించను అని చెప్పేసింది. ఎందుకు అంటే వద్దు 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 అంటుంది. సో, అక్కడి నుంచి అలాగే వాళ్ళకి పిల్ల అక్కడి నుంచి వచ్చి పొంగల్ పెట్టిన తర్వాత వాళ్ళకి వడలు చేసి కర్రీ చేసి తినేసి వెంటనే ఎక్కడికి వెళ్ళామంటే, రైస్ కూడా తినలేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళామంటే, మా వెంకీగాడు, పిన్ని మూవీకి వెళ్దాం పిన్ని అందరం సరదాగా అన్నాడు. ఇక్కడ ఏం హాల్ ఉందిరా అని చెప్పాను నేను. వెడలూరుకి వెళ్దాం పిన్ని, ఏం కాదులే పిన్ని, మీ నెల్లూరు అంత కాదు కానీ వెడలూరుకి వెళ్ళిపోదాం అన్నాడు. సరేలే పిల్లలు అడిగారు కదా అని నేను, మా తోడుగారులు, మా దివ్య, అలాగే ఈ పాప వచ్చి మూగమ్మాయి అన్నమాట. అమ్మాయి చాలా బాగుంటుంది, అందంగా అన్నీ అర్థమవుతుంది. సో, అక్కడ టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఆ టికెట్స్ చూడండి ఎలా ఉందో. సో, వీడు అయితే కామెడీ చేస్తున్నాడు. నెల్లూరు కాదమ్మా, ఇక్కడ ఈ సినిమా హాల్ ఇలాగే ఉంటుంది. ఒక సినిమాకి వెళ్తే ఇంకో సినిమాకి వెళ్ళాము. సంక్రాంతికి వస్తుంది మూవీకి అనుకున్నాము. వీళ్ళందరూ వెంకీ వాళ్ళ బ్రదర్స్, బాబాయ్ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట, బాబాయ్ కొడుకులు అనమాట వాళ్ళందరూ. వెళ్ళాము. అసలుకి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్దాం అనుకుంటే డాక్ మహారాజ్ మూవీ దొరికిందనమాట. ఓయమ్మ, ఆయన ఎవరు చూస్తారు, నాకు వద్దు వద్దు అని వెళ్ళిపోదాం అంటున్నారు. ఇక్కడ దాకా వచ్చి వెళ్తే ఏం బాగుంటుందిలే అని నేను కూర్చోబెట్టి సినిమా చూసామన్నమాట పిల్లలతో సరదాగా అందరితో. సినిమా మాత్రం నిజంగా సూపర్గా ఉంది, నాకు నచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.